సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు 5 దశాబ్దాల చరిత్ర ఉన్న ఐవీఎఫ్ ఒక అద్భుతమైన వరంగా ఉందని డాక్టర్ నాగప్రత్యూష అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగప్రత్యూష మాట్లాడుతూ, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లూయిస్ బ్రౌన్ 1978 జూలై 25న ఐవీఎఫ్ ద్వారా జన్మించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1.3 కోట్లకు పైగా ఐవీఎఫ్ శిశువులు జన్మించి లక్షలాది కుటుంబాల్లో ఆనందాన్ని నింపారన్నారు. సంతానం ఆలస్యమైనంత మాత్రాన ప్రతి ఒక్కరూ ఐవీఎఫ్ కావాల్సిందే అని అపోహలో ఉండడం మంచిది కాదన్నారు. శనివారం కిమ్స్ శిఖర ఆసుపత్రిలో జరగనున్న ఐవీఎఫ్ అవగాహన సదస్సులో పాల్గొనాలని కోరారు. ముందుగా దంపతులు సమస్యకు కారణాలు కనుక్కొని దానికి తగిన చికిత్స తీసుకుంటే సరిపోతుందన్నారు. అవసరమైనప్పుడు మాత్రమే ఐవీఎఫ్ ఉత్తమమైన ఎంపిక అని అన్నారు. సంతానం కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న దంపతులకు ఒక హోప్గా నిలిచింది ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఈ సైన్స్ టెక్నాలజీ ఇవాల్వ్ అయ్యి దాదాపు 5 దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఇదే రోజు అంటే 25th జూలై 1978 రోజు ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ లూయి బ్రౌన్ జన్మించింది. ఈ ఫస్ట్ ఐవీఎఫ్ సక్సెస్ కోసం ఎన్నో ఇయర్స్ కృషి, ఎన్నో సందేహాలు, ఎన్నో విమర్శలు, సైంటిస్ట్స్ అండ్ డాక్టర్స్ ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్న తర్వాత వచ్చిన ఫలితం ఈ ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ. ఈ ఐవీఎఫ్ టెక్నాలజీ, సైన్స్, న్యూ హోప్, న్యూ బిగినింగ్స్, దీనివల్ల ఆల్మోస్ట్ వరల్డ్లో 13 మిలియన్ ఐవీఎఫ్ బేబీస్ జన్మించారు అండ్ ఎన్నో కుటుంబాల్లో ఒక హ్యాపీనెస్ అండ్ హోప్ని అందించారు. ఈ ఐవీఎఫ్ డే సందర్భంగా 25th జూలై మన కిమ్స్ ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్లో అవగాహన సదస్సు, అలాగే మా దగ్గర జరిగిన ఐవీఎఫ్ కపుల్స్ అందరికీ ఒక హోప్, ఒక ట్రస్ట్, ఒక ఇమోషనల్ సపోర్ట్ కోసం ఒక చిన్న ఐవీఎఫ్ జర్నీ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నాము. ఈ ఐవీఎఫ్ డే ప్రోగ్రాంలో ఎవరైతే పిల్లలు కనాలని కోరుకుంటున్నారో, ఎన్నో ఫెయిల్యూర్స్తో లైఫ్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఇమోషనల్ సపోర్ట్, ఒక ప్రాపర్ గైడెన్స్ అండ్ జస్ట్ ఐవీఎఫ్ ఒకటే కాదు, ఫర్టిలిటీ జర్నీలో మేము మీ తోడుగా ఉంటాం అన్నదానికి ఒక అవగాహన సదస్సు ఉంది. ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోండి. వరల్డ్ ఐవీఎఫ్ డే 25th జూలై అంటే రేపు శనివారం రోజున కిమ్స్ ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్కి విచ్చేసి ఈ అవగాహన సదస్సులో అందరూ పాల్గొంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ నాగప్రత్యూష, ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్ అట్ కిమ్స్ ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్, గుంటూరు. థ్యాంక్ యూ.